కల్వకుర్తి నుంచి ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో అయితే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అయితే జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు శ్రీవారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, మీరంతా మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది కార్యకర్తలందరినీ? చాలామంది కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? అసలు మీ ఆధ్వర్యంలోనే వచ్చిందా లేకపోతే ఎట్లా ఇదంతా? ఇప్పుడు అధికార పార్టీలు ఎందుకు చేరుతలేమంటే విధ్వంసం చేస్తుంది అధికార పార్టీ. ఏ తెలంగాణ అయితే 10 ఏళ్ళు సుభిక్షంగా ఉందో, ఏదైతే అభివృద్ధి పదంలో దూసుకుపోతుందో, ప్రపంచంలోనే గుర్తింపు పొందింది హైదరాబాద్ సిటీ. తెలంగాణ కూడా ఆ దశలో ప్రయాణం చేస్తుండే. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చిందో 30 నెలలుగా మనం చూస్తున్నాం. మొత్తం విధ్వంసం ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేదు. చేసిన పని అంటే సక్రమంగా లేదు. ఇదేనా మనం కొట్లాడిన తెలంగాణ అనే బాధ కలుగుతుంది. అంటే మేము రాత్రింబవలు కొట్లాడి మా సొంతం అంటే కొన్ని పనులను త్యాగం చేసి చేసిన తెలంగాణ ఇదేనా అనే బాధతోటి రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను. రాజకీయాల్లో రావాలని ఎప్పుడైతే అనుకున్నానో, నా ఆలోచన కంటే ఉద్యమాల ఆలోచనకి నా ఆలోచన దగ్గరగా ఉన్న పార్టీ, అధికారంలో రాగలిగేది రేపు సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్లో ఉండి ఆ తెలంగాణ అభివృద్ధి కోసం తిరిగి ప్రయత్నిస్తాం. తెలంగాణ స్వాభిమానం ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి సాధిస్తానికి తెలంగాణ బీఆర్ఎస్లో చేరుతున్నాం. కల్వకుర్తి ప్రాంతం అంటేనే కరువు ప్రాంతం అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళకి ఎటువంటి లోటు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళకి లోటు ఉంది, కరువు ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవమేనా అదంతా? అది నిజమే. ఇప్పుడు చెరువులు గత కాలంలో మిషన్ భగీరథ పేరుతోటి, మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల పుడికతీత ఉండేది. ఇప్పుడు అది మొత్తానికే బంద్ చేశారు. కుంటుపడిపోయిన తర్వాత ఇప్పుడు చెరువులు ఏమవుతున్నాయంటే కబ్జాకోర్ల చేతిలో పడిపోతున్నాయి. విరివిగా అమ్ముకుంటారు, కబ్జాలు చేస్తారు. కాబట్టి ఇదంతా అంటే ఇక్కడ అభివృద్ధి కనబడతలేదు, తిరోగమనం వైపు పోతుంది, మళ్ళీ పాతకాలం వైపు పోతుంది చెరువుల విధ్వంసం. కాబట్టి ఈ చెరువుల విధ్వంసాన్ని ఆపాలి, మనం దాని గురించి పోరాడాలని దాంతో మొత్తం యువతని కల్వకుర్తి ప్రాంతం అంటేనే సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి కావచ్చు, ఇదంతా కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ పరిపాలన నడుస్తుంది అక్కడ? సీఎం రేవంత్ రెడ్డి అందరి కుటుంబ పరిపాలన నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు ఏం నడుస్తుంటే విధ్వంసం నడుస్తుంది. మళ్ళీ అది పాత రాతి యుగాల వైపే చిన్నగా తీసుకోబోతున్నట్టు అనిపిస్తుంది తప్ప అభివృద్ధి వైపు పోతున్నట్టు ఏమాత్రం అనిపిస్తుంది. అంటే పూర్తిగా కూడా అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు, మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సర్పంచ్లను కావచ్చు, ఎంపీటీసీలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ చేశారు. మీకు ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మించిన థ్రెట్ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో థ్రెట్లు తట్టుకున్నాం. ఇట్లాంటి వాటిని తట్టుకోలేవు అనేది ఈజీ, అంటే తట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ ఉద్యమాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. నేను ఆ ఉద్యమాలతోటే మేము సాధిస్తాం. ఏదైనా ఉంటే దాన్ని ఒకవేళ మా మీద థ్రెట్ ఉన్నా దాన్ని పోరాడగలిగే సత్తా కూడా మాకు గర్వం. అంటే అవతల వైపు రాజ్యం, రేవంత్ రెడ్డి బ్రదర్స్, మరి వాళ్ళ దగ్గర ఢీకోవాలంటే ఎంతో కొంత సత్తా ఉండాలి. అది శ్రీధర్ దగ్గర ఉందా? ఇప్పుడు రాజ్యము నా దగ్గర ఉందని నిజాం ఏం చేసిండు? నిజాం ఏమైంది? మట్టి కరిపించారు తెలంగాణ ఉద్యమంతో. కాబట్టి రాజ్యం నా దగ్గర ఉందని ఇప్పుడు రాజులు ఎవడు మిగలలే. నిజాం రాజులు మిగలలేదు, అంతకుముందు రాజులు మిగలలేదు. ఎవడైనా సరే చరిత్రలో నేను విర్రవీగితే నేనే గొప్ప, నేను ఏమైనా చేస్తా అంటే ప్రజలు మట్టి కనిపిస్తారు. అది రేవంత్ రెడ్డి జరుగుతుంది, ఇంకెవరికైనా జరుగుతుంది. ఫైనల్గా మీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో మీ ఎమ్మెల్యేకి కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీని తగలబెట్టి బూడిద చేస్తాం, లేకపోతే మట్టి కరిపిస్తాం అనేది కళ ఉందో ఆ మట్టిలో నుంచి మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ కార్యకర్తలు పైకి లేస్తారు. పైకి లేచి ప్రభుత్వం అధికారంలో తీసుకొస్తారు. మనతో పాటు మహిళా నాయకులను మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్లోకి ఎందుకు జాయిన్ అయ్యారు? బ్రహ్మాండమైనటువంటి మార్పు తెస్తానని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళది 2 ఏళ్లలోనే వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా అర్థమైపోయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? మనకు 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు కడుపులో కదలకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి ఏం కావాలో చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న నినాదంతో ఇవాళ వందలాదిగా కథలొస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చిన్న మచ్చుతునుక మాత్రమే. మా నియోజకవర్గంలోనే కాదు, పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టుల జిల్లాగా, వలస చావుల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వలసలు రివర్స్ వచ్చేటువంటి జిల్లాగా మార్చినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది ఉన్నది, ముఖ్యమంత్రి గారిది ఉన్నది. మరి ఈ ముఖ్యమంత్రి
నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటాడు, కానీ చేసింది ఏమీ లేదు. ఉన్న సొంత ఊరికి కూడా చేసేది ఏమీ లేదు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులందరినీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా మన ప్రభుత్వంలో 90% పూర్తయింది. ఇంకొక 10% ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పటికి కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా వందలాదిగా వేలాదిగా ఇలా తరలి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు, మీరు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు? అదే చెప్తున్నా, అంటే అధికార పార్టీలోకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చే హామీలు ఏమీ లేవు. ఇక 2 ఏళ్ళు భరిస్తే చాలు, మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ గారి ప్రభుత్వమే. ప్రతిపక్షంలో ఉండి మేము మళ్ళీ కూడా కొట్లాడతామని చెప్పేసి ఆ నినాదంతో వాళ్ళందరూ మళ్ళీ రివర్స్ టీఆర్ఎస్కి మారుతూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మన టీఆర్ఎస్ మీద గెలిచిన సర్పంచుల్ని, ప్రజాప్రతినిధుల్ని దొంగతనంగా మభ్యపెట్టి నేను ఈ పనిస్తా ఆ పనిస్తానని చెప్పేసి కొంతమంది సర్పంచ్లను వాళ్ళు తీసుకున్నారు. కానీ మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకే రావాలి, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పేసి నిండుగా వాళ్ళకు కడుపు నిండా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఈ పార్టీలోకి వలసలు వస్తున్నారు. ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీలోకి వెళ్తారు, మీరు అధికార పార్టీలోంచి ప్రతిపక్షంలోకి ఎందుకు జాయిన్ అయ్యారు? మొత్తం ఇదంతా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి వైఫల్యాలు, ఇప్పుడు రైతుల పట్ల కానీ వివిధ వర్గాల పట్ల కానీ ఆ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల నుంచి అందరూ విసుగు చెంది ఈ పార్టీలకు వచ్చి వీళ్ళ యొక్క గొంతును వినిపించాలనే ఉద్దేశంతో రావడం జరుగుతూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్లోకి పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకంటే వీళ్ళు అసలు అడగక ముందుకే వీళ్ళు ఎన్నో కోరికలు ఇచ్చినారు, ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పిండ్రు. ఏ యొక్క పథకం కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఇంతవరకు మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలను, పాత పథకాలను కూడా ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఆ యొక్క అమలులో వీళ్ళు పూర్తిగా 100% విఫలమైనటువంటి సందర్భం కనిపిస్తున్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది జాయిన్ అయ్యారు మీ దగ్గర నుంచి? మేము ముఖ్యంగా ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా మాడుల మండలం ఔర్పల్లి గ్రామం నుంచి వచ్చినాము. అయితే మా మాడుల మండలం నుంచి ఈరోజు చాలామంది చేరికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఎంతోమంది యువకులు, నాయకులు ఈ యొక్క పార్టీకి ఈరోజు చేరికలు జరిగినాయి. దాదాపు సుమారుగా 500 మంది ఇందులో చేరినారు. కేటీఆర్ గారి సమక్షంలో చేరినారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ముందు ఈ యొక్క పార్టీని గెలిపించాలనే సదుద్దేశంతో వాళ్ళు ఈ పార్టీకి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా మీరు అన్నట్టు అభివృద్ధి అంటే గెలిచిన పార్టీలో ఉంటారు, ఎవరైనా వాళ్ళ యొక్క స్వార్థం కోసమా లేకపోతే వాళ్ళ యొక్క పదవుల కోసం పోతారు. సార్ రివర్స్లో ఉంది, పదవులను లెక్క చేస్తలేరు. వాళ్ళు ఇచ్చేటటువంటి కాంట్రాక్టులు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఎలాంటి దాంట్లో కూడా ఆశకు లొంగకుండా ఈరోజు మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. ఇదే ఈరోజు జరిగిన పరిస్థితి ఇదే. మన కేటీఆర్ సమక్షంలో కూడా ఇదే జరిగింది అని నేను గర్వంగా చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అయితే చాలామంది మాజీ ఎంపీటీసీలు, మాజీ డిప్యూటీసీలు, ఇతర వ్యక్తులు కూడా అయితే జాయిన్ అయిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, మీరు ఎందుకు ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు? అధికార పార్టీ ఎలాంటి లాభం లేదనే ఉద్దేశంతో ఈరోజు మాడుగుల మండలం నుండి భారీ ఎత్తున మన శ్రీధర్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చాలామంది రావడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా అంటే మా కల్వకుర్తి గడ్డవాన్ని చెప్పుకుంటాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. మా పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు. కానీ పాలమూరుకి ఏ రకంగా కూడా ఇప్పటి వరకు ఒక మంచి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోయారు. కాబట్టి మా రహదారులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి చేయాలనుకుంటే, కానీ ఆయన సొంత ఊరికి మాత్రమే అనవసరంగా కూడా ఏమంటారు కమాన్లు కట్టించుకొని దానికి ఏదో చేపించుకున్నాడు తప్ప పాలమూరుకి 90% చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఆయన ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి, కానీ 10% పనిని కూడా ఇప్పటి వరకు ఇంకా చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పెట్టే పనులే చేస్తున్నాడు. కాబట్టి రైతు బంధు ఎగ్గొట్టినాడు. ఇప్పటి వరకు ఆడబిడ్డలకి
కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి వేయలేకపోతుండు. అలాగే నీటి సమస్యలు, కరెంటు సమస్యలు, రైతులు మళ్ళీ పాతకాలంలో గతంలో కేసీఆర్ గారు రాకముందు ఎట్లయితే 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద ఎలాంటి కష్టాలు అయితే అనుభవించినారో అలాంటి కష్టాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ కష్టాలన్నీ మళ్ళీ తెలంగాణలోకి వచ్చినాయి. కాబట్టి అలాంటి కష్టాల నుండి గట్టెక్కాలని ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అధికారంలో లేకపోయినా కూడా కేసీఆర్ గారే మా నాయకుడు అనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువత, ముఖ్యంగా యువత బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు యువతకు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి కేసీఆర్ గారు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతు బంధు పథకం ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. మనం అడగకుండానే రైతులకు అనేక విధాలుగా ఆయన సాయం చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా రైతు కుటుంబంలో నుండే వచ్చినాం. కాబట్టి యువత కూడా కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పాలకుర్తిలో నేను నల్లమల్ల పులిని మొత్తం నేనే అభివృద్ధి చేసిన, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం సంక్షేమ పథకాలు అందలే, కనీసం నీళ్లు కూడా రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ? అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు. అంటే మేము కూడా మా ప్రాంతం వారు కూడా అనుకున్నాము, కల్వకుర్తి బిడ్డ వస్తే ఏదో రకంగా సరే ఎవరు గెలిచినా సరే, ఎవరైతే మన రైతులకు ఏదో కల్వకుర్తి ప్రజలకు ఏదో మంచి చేస్తాడనేది మనం కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే ఈరోజు వారు ఎక్కడున్నా కూడా ఆయన తెలంగాణ మొత్తానికి కూడా ఆలోచించుకున్నారు. కానీ కనీసం కల్వకుర్తి బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు కల్వకుర్తి కూడా ఎలాంటి ఆయన సొంత ఊర్లో కూడా రైతు బంధు, నిజంగా రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, సొంత ఊర్లో కూడా చేయించుకున్నాడేమనేది, ఆ సొంత ఊర్లో వాళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంత గతంలో ఉన్నదో, ఆ కల్వకుర్తి నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలోకి మీరు అందరూ కూడా వెళ్ళండి. ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను, ఆ సొంత ఊర్లో అన్న కనీసం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, కరెంటు 100% కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే కరెంటు ఉన్నదో అలాంటి కరెంటు 100% కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, 100% అయినదేమో. మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు మీడియా మిత్రులు వెళ్ళాలి అక్కడ ప్రతి గ్రామంలో కూడా మీరు అందరినీ కూడా కనుక్కోండి. అలాంటిది ఏదైనా ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇందాకనే చెప్పినారు, కనీసం వాళ్ళ సొంతం ఇప్పుడు ఏదైతే శ్రీధర్ గారు పార్టీలో శ్రీధర్ అన్న గారు జాయిన్ అయినారో ఆయన సొంతం మా అత్తగారు మండలం, అది మాడుగుల మండలం. ఆ మండలం నుండే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రాబోతుందని రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సవాల్ విసురుతూ ప్రతి ఒక్కరు కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని చాలామంది ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి, మా మండలంలో కూడా 22 మా తలకొండపల్లి మండలం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పరిపాలన నడుస్తుందా? కొండారెడ్డిపల్లి ఒక్కటే కాదు బ్రదర్, మొత్తం అన్ని మండలాల్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ బ్రదర్స్దే పరిపాలన నడుస్తుంది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చినారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవ్వరికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ గారు వారు పరిపాలన నడిపించినారు. కాబట్టి డైరెక్ట్గా ప్రజలకి రైతులు ఏదైతే ఉన్నారో ఎవరైనా సరే ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే పడేటట్టుగా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఎవరికి కూడా 1 రూపాయి కూడా పక్కకు పోకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటట్టుగా చేసినారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అవకాశం లేదు వాళ్ళకి, మొత్తము దాంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. కానీ వాళ్ళు సొంతంగా రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేకపోతే మొత్తం భూముల దందా చేసుకుంటా వాళ్ళ అన్నలు వాళ్ళ మొత్తం అదే దందా, మొత్తం వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళ బ్రదర్స్తోనే నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కనిపిస్తలేదనే స్టేజ్ల మీదనే కనిపిస్తున్నారు. ఏదో మాటలు చెప్పడానికి మాత్రమే కనిపిస్తున్నారు కానీ చేతలన్నీ కూడా వాళ్ళ బ్రదర్సే నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రదర్స్తోనే నడిపిస్తుంది. పాలమూరు జిల్లాలో నీళ్ళు వస్తున్నాయా? అసలు రైతులకి నీళ్ళు అందుతున్నాయా? రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు. చెప్తున్నాను కదా బ్రదర్, ప్రతి ఒక్క కష్టం మళ్ళీ
కరోనా కంటే ఎక్కువ కష్టము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ప్రజలు కరోనాలన్నా సుభిక్షంగా అందరూ ఒక కుటుంబంలాగా మళ్ళీ కుటుంబం కరోనా వచ్చి ఏం చేసింది, మళ్ళీ అందరినీ కుటుంబాన్ని కలిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం కష్టాల పాలు చేసింది. కరోనా కంటే ఎక్కువ దారుణమైన పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు అనేక మంది విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులను మన కేసీఆర్ గారు చదివిపించినారు. కానీ అదే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా భిన్నంగా ఉన్నాయని, ఈరోజు పురుగులన్నం పెడుతున్నారని, లేకపోతే విద్యార్థినులకు డార్మెంటరీస్ కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి నష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నష్టం కలిగిస్తున్నారు. ఏ రకంగా కూడా వాళ్ళకి కనీస వస్తువులు కూడా సమకూర్చలేరనే ఉద్దేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థినులు రోడ్డు ఎక్కడ మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం సుభిక్షమైన రామరాజ్యం రావాలని, రామన్న ఆధ్వర్యంలో రామరాజ్యం రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి 10 ఏళ్ళు ఉంటాడంటారా? 10 ఏళ్ళు కాదు బ్రదర్, ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ప్రజలు ఏంటంటే ఇంకా ఏదో చేస్తారు, ఈయన వస్తే ఇంకా ఏదో చేస్తాడు, ఇప్పటివరకు కడుపు నిండింది కదా, ఇంకా ఏదో చేస్తారనే ఉద్దేశంతో, ఇంకా ఈయన వస్తే ఇంకేదో పెడతాడేమనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించినారు. కానీ కేసీఆర్ గారి మీద ఎలాంటి ప్రజలకు చాలా ప్రేమ ఉంది. ఒకవేళ ఓడిపోతే మా ఎమ్మెల్యే గారు ఓడిపోతారు కావచ్చు, కేసీఆర్ గారు మాత్రం మాకు కంపల్సరీగా ఆయనే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. ప్రజలు మోసపోయినారు చాలామంది. అలా మన కేసీఆర్ గారు కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పినారు, మన కష్టాల పాలైతాం, మళ్ళీ మీరు ఓట్లేసి మోసపోకండి, గోసపడతారని కూడా చెప్పినారు. కానీ ప్రజలు మోసపోయినారు నిజంగానే కూడా. ఇప్పటికిప్పుడు ఓట్లు పెట్టినా, ఎలక్షన్లు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం 100% వస్తుందని అనుకుంటున్నా బ్రదర్. 10 సంవత్సరాలు కాదు, ఈ రోజు పెట్టినా కూడా మళ్ళీ వస్తుంది.